ఏంటయ్యా కారు తుడుస్తున్నావా తయారు చేస్తున్నావా త్వరగా కానీ మురళి వచ్చేస్తున్నాడు. నమస్కారం అయ్య గారు. అమ్మా ఏమిటి మందులు వేసుకున్నావా? వేసుకున్నాను బాబు. మధ్యాహ్నం భోజనం అప్పుడు కూడా తప్పకుండా వేసుకోవాలి. ఆ. లేకపోతే నేనే హాస్పిటల్ నుంచి వచ్చి మందులు వేసి మరీ వెళ్తా. వద్దులే బాబు, నేను వేసుకుంటానుగా. వస్తారా బాబు అమ్మా? మరి విశాఖపట్నం సంబంధం వాళ్ళకి ఏమని రాయమంటావు? ఓ పని చేయమ్మా, వాళ్ళకి వీలుగా ఉంటుంది. వాళ్ళకి దగ్గరలో ఉండే ఊళ్ళో విజయనగరంలోనూ శ్రీకాకుళంలోనూ మంచి సంబంధం చూసుకోవచ్చు. నువ్వు మాత్రం చేసుకొని ఉంటావు. ఇది నేను చాలా కాలం నుంచి చెప్తున్న మాట కదమ్మా. వస్తానమ్మా. వచ్చేసావా? ఏమ్మా ఎలా ఉంది? బానే ఉండండి. ఏమిస్తున్నావు? రెటినస్ ట్రబుల్. అవే కంటిన్యూ చేయి. ఏమిరయ్యా కన్ను ఎలా ఉంది? నొప్పి తగ్గింది బాబు, కానీ డబ్బు తీసుకోకుండా కళ్ళు వచ్చేలా చేశారు. మీ కాళ్ళకి దండం పెడతా బాబు. అదేం వద్దు కానీ మందులు అవి జాగ్రత్తగా వాడుతూ ఉండు. రాసిస్తాను, మన స్టోర్స్ లో తీసుకో. అట్టాగే బాబు. ఎలా ఉంది అదేమ్మా నీకు? ఏమి నాయనా ఎలా ఉంది? మైకంగా ఉంది. పోలే పడుకో, అదే తగ్గిపోతుందిలే. గుడ్ మార్నింగ్ సార్. లింగయ్య సార్ ఏమిటిది? నరసింహం ఎస్ సార్. వెళ్ళి డాక్టర్ భాస్కర్ గారిని పిలువు. అలాగే సార్. పేషెంట్స్ పంపించు. హలో, మురళి స్పీకింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి? గుడ్ గుడ్. నమస్కారం. ఇప్పుడు ఈ ఫంక్షన్స్ కి వాటికి నేను రావడం లేదండి. హాస్పిటల్లో ఎప్పుడే అవసరం వస్తుందో తెలియదు కదా. డోంట్ థింక్ అదర్వైజ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఇవాళ ఆపరేషన్స్ అవి క్యాట్రాక్ట్ అండ్ గ్రాఫ్టింగ్ కలిపి 6 ఉన్నాయి. నెక్స్ట్. కాటన్ కోసం ఆటోలో వెళ్ళి వచ్చావా? అర్జెంటుగా తెమ్మన్నారు సార్. అర్జెంట్ అయితే ఏ అయిపోతే ముందు చూసుకోరా. ఇదిగో ఇటువంటి అనవసరమైన ఖర్చు చేస్తే నీ జీతంలో నుంచి విరక్కొస్తాం. జాగ్రత్త. వెళ్ళి చెల్లు. కాటన్కి ఆటో. మాలతి ఎక్కడికి? థియేటర్ కి ఆపరేషన్ ఉంది. ఒకసారి ఇట్రా. చెయ్యబోయేది కన్ను ఆపరేషన్, వేళ్ళకి ఉంగరమా? ఇదేం పద్ధతమ్మా? తీసిటివు. రాగానే తీసుకుంటాను. ఎందుకు? నేనే పిలిచి నీ వేళ్ళకి తొడుగుతాను కదా. థాంక్స్. వెళ్ళు. ఏమిటి ఇస్తున్నావు అతనికి? ఉంగరం తీసిమ్మంటేను ఇచ్చావా? ఇచ్చానండి. అంతేనే. ఇవాళ ఉంగరం తీయమన్నాడు, రేపు అంతే జీతం ఇచ్చే విలం దొరికాడు నాకు. కర్మ కర్మ. మీ ఫాదర్ కేసు ఇన్వెస్టిగేట్ చేశానండి. డయాబెటీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి రెటీనా పైన స్పాట్ వస్తే ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలి. అందుకే రేపే ఆపరేషన్ చేసేద్దాం. ఓకే ఏమా? ఇందాక చెప్పడం మర్చిపోయాను. మన ఎదురింటి వాసుకి పెళ్లి కుదిరిందట. అలాగా? అతను నీకంటే 2 ఏళ్ళు చిన్నవాడు. అవును. ఎల్లుండి మన భాస్కరం గారి మేనల్లుడి పెళ్లి. అతను నీకంటే చిన్నవాడే. ఇంత డొక్క తిరుగుడు ఎందుకమ్మా? నీకంటే చిన్నవాళ్ళకి కూడా పెళ్ళైపోతుంది. నువ్వు పెళ్లి విషయం పట్టించుకోవేరా అని అడగాలని నీ ఉద్దేశం, అవునా? అడిగినా ఏ లాభం గనకలే. పెళ్ళంటే నాకు మోసు లేదు. నా వృత్తి నాకు ముఖ్యం. పెళ్ళాం, పిల్లలు, సంసారం, ఈ జంజాటం నా వృత్తికి అడ్డుపడడం నాకు ఇష్టం ఉండదు అంటావు. ఎగ్జాక్ట్లీ. సమాధానం తెలిసి కూడా ప్రశ్న అడగడం ఎందుకమ్మా? ఆ జవాబులో కాస్తైనా మార్పు వస్తుందేమోనని నా ఆశ. ఆ ఆశ పెట్టుకోకమ్మా. నా నిర్ణయంలో మాత్రం ఎప్పుడూ మార్పు ఉండదు. చూడమ్మా, బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువసేపు మేలుకుని ఉండకూడదు, ఎక్కువగా ఆలోచించకూడదు. వెళ్ళి పడుకో. డాక్టర్ గారు చెప్తున్నాను, వెళ్ళి పడుకో. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావో, ఎప్పుడు నా ఆశ తీరుతుందో.
మాది చాలా బీద కుటుంబం అండి. మా నాన్నగారికి వచ్చే పెన్షన్ చాలక 4 ఇళ్లలో పిల్లలకి డాన్స్ నేర్పడం ప్రారంభించాను. రేపు ఒక అమ్మాయి అరంగేట్రం చేస్తుంది. కొంచెం ఎక్కువసేపు ప్రాక్టీస్ ఇచ్చి బయలుదేరాను. దారిలో మీకు చాలా శ్రమ ఇచ్చినట్టున్నాను. వస్తానండి. ఆ వెధవ ఏ సందుముగలోనూ పొంచి ఉన్నా ఉండగలడు. పొద్దున్నే వెడదువు గాని ఈ రాత్రి ఇక్కడే పడుకోమ్మా. వద్దండి, మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టి. ఇందులో ఇబ్బందే ఉందమ్మా. ఓ పూట ఇంకో మనిషి తలదాచుకుంటే ఇల్లే అరిగిపోతుందా కరిగిపోతుందా చెప్పు. పద పదమ్మా. మిమ్మల్ని చూస్తుంటే మొహం కడుక్కుంటే గానీ కాఫీ తాగరనిపించింది. అందుకే ఫ్లాస్కులో కాఫీ పోసి పెట్టాను. నువ్వు కాఫీ కాய்చావా? నాకు రోజు 4ంటికే మెలకు వచ్చేస్తుందండి. లేవగానే హాల్ అది ఊడ్చేశాను. వీధి వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గు పెట్టాను. ఇంకేం చేయాలో తోచక చొరవ తీసుకున్నందుకు క్షమించండి. ఎవరు నువ్వు? నేను అమ్మగారు. అమ్మగారివా నువ్వా? ఎవరికి? నేను నన్ను ఇదిగో అటు ఇటు చూసి ఎవరు లేకపోతే ఏ సోఫానో ఏ బీరోనో చక్కన పెట్టుకుని పోవడానికి వచ్చావా? మొహం చూస్తే అమాయకంగా కనిపిస్తున్నావు. ఇంత మంచి ముఖం పెట్టుకుని దొంగతనం చేయడానికి నీకు సిగ్గులేదు? ఊరుకోరా, ఆ పిల్ల నాకు తెలిసిన అమ్మాయి. అలాగా? మరి చెప్పదే. సరే సరే గదిలోకి వెళ్ళి కూర్చోమనమ్మా. మురళి వచ్చేస్తున్నాడు. ఇలాంటి ఆడపిల్లని చూస్తే వాడు మూడు ఎలా మారిపోతుందో. వస్తున్నాడు. బాబు, ఈ అమ్మాయి లలిత అని. నమస్కారం అండి. రాత్రి ఎవరో ఆక్తాయి విధం వెంట పడితే మన ఇంట్లో తలదాచుకుంది. అలా ఎందుకు దాచుకోవాలమ్మా? తలలో అవి ఇవి దాచుకోవడానికి మన ఇల్లేం బ్యాంక్ లాకరా లేదంటే క్లోక్ రూమా? ఊరుకోరా బాబు, చాలా మంచి పిల్లరా మురళి. బుద్ధి మంత్రాలు పని మంత్రాలు కూడా. అయితే దాచుకొని. హాస్పిటల్కి టైం అయిందమ్మా. నువ్వు మందులు వేసుకున్నావుగా? వేసుకున్నాను బాబు. వస్తాను. మురళి, ఈ అమ్మాయి పాపం మధ్యాహ్నం భోజనానికి ముందు మందులు వేసుకోవడం మర్చిపోకు. వస్తాను. వాడు మా అబ్బాయి అమ్మ. ఇంకో అతను బాబు అని చిన్నప్పటి నుంచి మా వాడికి స్నేహితుడు, అరవాళ్ళ అబ్బాయి. నేను వెళ్ళొస్తానండి. రాత్రి మీరు నాకు ఆశ్రయం ఇచ్చినందుకు మీ మేలు జన్మలో మర్చిపోలేను. అప్పటికి నేను ట్యూషన్ చెప్పే చోట వాళ్ళు నన్ను రిక్షాలో వెళ్ళమని రూపాయి ఇచ్చారు. ఆ రూపాయితో ఒక పూట కూర గడిచిపోతుందని. వస్తానండి. మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? పంచాయతీ ఆఫీసులో పనిచేసి రిటైర్ అయ్యారు. ఇల్లు ఎక్కడన్నా? తాం దిగి దిగి తై తత్త హత్త తై తాం దిగి దిగి తై తత్త హత్త తై తాం దిగ్ రామో తత్త హత్త తై. సరే, కొత్త పాఠం చెప్తాను, ఒక్కసారి చూడండి. దిద్ది తై దిద్ది తై తై దిద్ది తై తై దిద్ది తై 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 దిద్ది. నమస్కారం అండి. రండి. వీళ్ళంతా నా దగ్గర డాన్స్ నేర్చుకుంటున్న పిల్లలండి. అలాగా? మీ నాన్నగారు ఉన్నారమ్మా? రండి రండమ్మా. నాన్నా కూర్చోండి. యశోదమ్మ గారని చెప్పానే, వీరే. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. రాత్రి అమ్మాయిని చూశాను. తమరెంతో దయతో ఆశ్రయం ఇచ్చారని అమ్మాయి చెప్పింది. ఓ పని మీద మీ ఇంటికి వచ్చానండి. చెప్పండి అమ్మా, మా శక్తి మేరకు తమకు సేవ చేసుకుంటాం. నాకు అబ్బాయి ఉన్నాడండి, ఒకడే కొడుకు. వాడికి త్వరగా పెళ్లి చేసి కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలన్న కోరిక ఒకటి నాకు మిగిలిపోయింది. వాడు ససేమిరా పెళ్లి చేసుకోనని మొండి పట్టుపట్టాడు. రాత్రి అమ్మాయిని చూశాక, ఇప్పుడు మిమ్మల్ని ఈ వాతావరణాన్ని చూశాక మళ్ళీ ఏదో ఆశ తలెత్తింది. మీకు అభ్యంతరం లేకపోతే మీ పిల్లని మావాడికిచ్చి. అభ్యంతరమా? అంతకంటే అదృష్టం ఉంటుందా అమ్మా? తమ వంటి వారింట పడితే అమ్మాయి ఎంతైనా సుఖపడుతుంది. కానీ ఒక్క విషయం అన్నగారు, అబ్బాయి పెళ్లికి ఒప్పుకునేలా మనందరం కలిసి ప్రయత్నం చేయాలి. లలిత మా వాడితో కాస్త పరిచయం పెంచుకుంటే వాడి మనసు మార్చడం కష్టం కాదని నా ఉద్దేశం. ఓకే, రేపు సాయంత్రం 6 గంటలకు. నమస్కారం అండి. వీడు రాము అని నా దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నాడండి. క్లాస్కి వచ్చిన దగ్గర నుంచి కుడికను విపరీతంగా మండుతుందని గొడవ చేస్తుంటే నాకు భయం వేసి తీసుకొచ్చానండి. రా బాబు, కూర్చో.
కడదేరు ఏ కన్ను మంటగా ఉందన్నావు? ఈ కన్నండి. మరి మీ టీచర్ కుడి కన్ను మంటగా ఉందన్నారు? ఇదేనండి, ఈ కన్నేనండి. నిజంగా అండి. షో! ఏమిటా కంగారు? సరిగ్గా చెప్పు. ఏ కన్ను చెప్పు. చెప్పకపోతే 2 కళ్ళలోనూ ఇంజెక్షన్ పొడి చేస్తాను, జాగ్రత్త. చెప్పు. అయ్యో ఏమిటా ఏడుపు? ఊరుకో ఊరుకో. ఏ కన్ను మండడం లేదండి, టీచర్ గారు అలా చెప్పమని చెప్పారు. ఏమండి మీరు చెప్పారా? అబ్బే నేనెందుకు చెప్తానండి. ఒక్క టీచర్ అంటే చూడు. పని మానుకుని రావడానికి నాకేమైనా సరదానే చెప్పండి. ఏదో సూదిలో కళ్ళు పొడిచాయంటే కాదు కాదు కాదు, కంట్లో సూదులు పొడి చేస్తాను. అదేనండి, కంట్లో సూదులు పొడిచినంత బాధగా ఉందని ఒకటే. ఓహ్, ఇవాళ ఏప్రిల్ 1 కదండి, అందుకే ఇలా వెధవా. నీకెప్పుడు జోక్ చేయాలో తెలీదు. మీరే కదండి చెప్పారు. షో, నువ్వు పోదా. ఐఎమ్ సారీ అండి, మీ పని చెడగొట్టినందుకు నన్ను క్షమించండి. వస్తానండి, వెళ్ళొస్తానండి. వెళ్ళిరండి. నువ్వు పోరా. మీ నాన్నగారు బాగున్నారమ్మా? బాగున్నారండి. వచ్చేస్తున్నాడు కానీ అమ్మా. నాకేమిటో భయంగా ఉందండి. మరేం పర్వాలేదు, మా అమ్మ కాదు. కానీ అమ్మా కానీ కానీ అమ్మా కానీ. పని మనిషి రాలేదా? వచ్చిందిరా. లలిత ఒక్కళ్ళని ఒక పని ముట్టుకోనివ్వదు కదా. ఏంటి కోడలవుతుందో గాని ఆ అత్తగారు సుఖపడిపోతుందనుకో. ఏమండి మీరేం ఆశించి ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు, కానీ హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న మీరు నా కారు హార్న్ వినపడగానే కంగారుగా లేచి పనులు చేయడం నా కళ్ళారా చూశాను. అతిగా నటించకండి, మీ వంటికి అంత మంచిది కాదు. అందుకే నేను వద్దు అని చెప్పాను. ఊరుకో అమ్మా, మా అమ్మ కాదు. కాఫీ పంపిస్తాను నాన్న. పంపించు, పని మనిషితో పంపించు. నువ్వే అనుకోకమ్మా. ఓ పని సాధించాలంటే ఇలాంటి ఉడుదుడుకులు తప్పవు. మరి ఇంకో మార్గం ఆలోచిద్దాం. బాధపడకే. చూడు, ఇది కనిపిస్తుందా? కనిపించడం లేదండి. ఇది లేదండి. ఇది డాక్టర్, ఎవరో 4 పిల్లలు మిమ్మల్ని చూడాలని వచ్చారు. పంపించు. ఇది కూడా కనిపించడం లేదా? లేదండి. చూడు, తిన్నగా చూడు. చూడు, అద్దంలో అక్షరాలు చూసి చెప్పు. పైనుంచి 5వ వరుస కనిపిస్తుందా? కనిపించట్లేదు. 4వ వరుస కొద్దిగా కనిపిస్తోంది. కొద్దిగా కనిపిస్తుందా? నమస్కారం సార్. ఏం బాబు? మేము లలిత టీచర్ దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నాం సార్. ఆ, టీచర్ మీకు దిమ్మన్నారు సార్. ప్రియమైన మురళి గారికి, ఈ రోజు మా నృత్య నికేతన 2వ వార్షికోత్సవం. దానికి మీరు ముఖ్య అతిథిగా రావాలని నా ప్రార్థన. నేనే స్వయంగా వచ్చి ఆహ్వానిద్దామనుకున్నాను. అతిగా నటిస్తున్నానని మీరన్న మాటలకు భయపడి నటన తెలియని పిల్లను పంపుతున్నాను. అమాయకులైన పసిపిల్లల మాట కాదనరనే నమ్మకంతో సెలవు. బాబు, ఈ ఫంక్షన్కి నేను రావడం కుదరదని చెప్పు. సార్ ప్లీజ్ సార్, మీరు రాకపోతే మా టీచర్ బాధపడతారు సార్. అందుకే ఆవిడ బాధపడాలని నేను రానన్నాను చెప్పు. ఇటువంటి ఫంక్షన్లకి నన్ను ఎప్పుడు పిలవద్దని కూడా చెప్పు. సార్ చూడు, ఈ పిల్లలకి స్వీట్స్ చాక్లెట్లు ఇచ్చి పంపించు. అలాగే సార్. వెళ్ళొస్తాను సార్. పదండి పదండి. రాజు, నువ్వు ఇంకా వెళ్ళలేదా? లేదమ్మా, కార్ లాక్ చేసి లోపల పెట్టి వెళ్దామని. అదేదో నేను చూసుకుంటాను లేరా. అబ్బాయి వచ్చేస్తున్నాడు, త్వరగా వెళ్ళిపో. ఎదురు పడకు. అమ్ములు ఎక్కడైనా దాక్కుని తగలడు. అలాగేనమ్మా. ఏమ్మా? ఈ డ్రైవర్ రాజు ఇప్పుడే ఇంటికి వెళ్ళొస్తానని మధ్యాహ్నమనంగా వెళ్ళాడు. ఇంతవరకు అయిపోలేదు. లలిత దగ్గర డాన్స్ నేర్చుకునే పిల్లలు ఏదో నాటకం వేస్తున్నారట. నేను వచ్చేంత వరకు తను మొదలెట్టనని గట్టిగా చెప్పింది. టైం అయిపోయింది నాన్న. కాస్త నన్ను అక్కడ దింపేసి రాకూడదు? డ్రైవర్ వస్తాడో రాడో. నువ్వు రావా? నాకు కాస్త పని ఉందమ్మా. నేను తీసుకెళ్ళడానికి వేరే కారు ఏర్పాటు చేస్తారు. ఆ సీట్ నంబర్లు అవి నాకు తెలియవు నాన్న. లోపలికి వచ్చి నన్ను కూర్చోబెట్టి వెళ్ళు. ఉండు. నమస్కారం అండి. నమస్కారం. మా నాన్నగారు. ఓ. నా మాట మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. రండి.
నమస్కారం. నమస్తే. ప్లీజ్. హే, కూర్చోమ్మా. కూర్చోండమ్మా. వస్తారు. ఏం డాక్టర్ వెళ్ళిపోతున్నా? 10 నిమిషాలు కూర్చో మురళి, కలిసే కూర్చోండి వెళ్ళిపోతాం. బాబు. మంచి డ్రామానే. ప్లీజ్ కూర్చోండి. కూర్చో నాన్న. కూర్చో మురళి. అమ్మగారిని బాబు వాళ్ళు తీసుకెళ్లారు. ప్రోగ్రామ్ ఎలా ఉందండి? చూడండి, ప్రపంచంలోని మనుషుల్ని 2 రకాలుగా విడదీయవచ్చు. అన్నీ తెలిసి అణిగిమణిగి ఉండేవాళ్ళు జ్ఞానులు, ఏమీ తెలియకపోయినా తమకే తెలివెక్కువని విర్రవీగేవాళ్ళు మూర్ఖులు. మీరు ఆ రెండో కోవకు చెందిన మనిషి అనుకుంటారు. అపారమైన తెలివితేటలు చూపిస్తున్నానని మురిసిపోకండి. మీరు ఎందుకు నన్ను ఈ ఫంక్షన్కి రమ్మన్నారో, ఏరికోరి ఈ విప్పనారాయణ నాటకాన్ని ఎందుకు ప్రదర్శించారో తెలుసుకోలేనంత మందమతిని కాదు. విప్పనారాయణ ఒడిగిపోయాడేమో కానీ నేను జారిపోతానని మాత్రం కల్లో కూడా అనుకోవద్దు. ఆస్తిపరుల్ని ఆకర్షించడమే మీ లక్ష్యం అయితే, నాకంటే డబ్బున్న వాళ్ళు ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీదకి విసరండి మీ వల. చూడండి, మీరు ఆడుతున్న నాటకంలో పసిపిల్లల్ని పావులు చేయకండి. వాళ్ళ వయసుకు తగినవి నేర్పండి. అమ్మ మీకు నమస్కారం. మీరు చెప్పినట్టు నాటకం ఆడటానికి ఇంకెవరైనా వెతుక్కోండి. ఎంతంత మాట్లాడారో విన్నారా? ఇలా మాటలు పడుతూ పళ్ళు పిలుస్తూ పడడం నా వల్ల కాదు. ఇక నుంచి మీ దవ మీది, నా దవ నాది, అంతే. కోపం తెచ్చుకోకమ్మా. మా అమ్మ కదూ, వాడిలో కొద్దిగా మార్పు వస్తున్నట్టు కనిపిస్తుంది. నువ్వు ఇలా తప్పుకుంటే మళ్ళీ కథ మొదటికి వస్తుంది. నేను ఆయన డబ్బు కోసం వల విసురుతున్నారంట, విన్నారా? మాట పట్టం బాధగానే ఉంటుంది, అది నిజమే. ఆయన తరఫున మేమందరం క్షమాపణ కోరుకుంటున్నాం. మా అందరి కోరిక ఒకటేనమ్మా, ఆయన ఇంటివాడు కావాలని. ఆలస్యం అయిపోయింది. రేపు మీ ఇంటికి వచ్చి కలుసుకుంటా. పదమ్మా, పదమ్మా.